వెల్కమ్ బ్యాక్. అన్నమయ్య జిల్లా మంగపేటలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిమ్మల రామనాయుడు పాల్గొన్నారు. ముందుగా ప్రజలు, టీడీపీ శ్రేణులు ఆయనకు గజమాలతో స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల ఇంటింటికి వెళ్లి ఏడాది పరిపాలన వివరించడమే కాక ప్రజల అభిప్రాయాలు సేకరించారు. ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టును 2027 కల్లా పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. టీఎంసీలు నీరు పోయింది సముద్రంలోకి. 600 టీఎంసీ. మరి ఈ పక్కన కృష్ణా నుంచి ఇంకా ఏమైనా సముద్రంలో పోయిందా? శ్రీశైలం మన అదృష్టం బాగుండి మీ ఆశీర్వాదంతో వచ్చిన ప్రభుత్వానికి భగవంతుడి ఆశీస్సులుండి ప్రకృతి ఆశీర్వదించడం వల్ల జూలై మొదటి వారంలోనే శ్రీశైలం నిండింది. ఇంకా నాగార్జున సాగర్ నిండాలి. నాగార్జున సాగర్ నిండిన తర్వాత పులిచింతలు నిండాలి. పులిచింతలు నిండిన తర్వాత అప్పుడు ప్రకాశం బ్యారేజీకి వెళ్ళి అప్పుడు సముద్రంలోకి వెళ్తుంది. ఇంకా అప్పుడు ఒక చొక్క నీరు మనం ఇంకా కింద పంపల. కానీ ఇప్పటికే గోదావరి 600 టీఎంసీలు నీరు సముద్రంలోకి పోయింది. ఆ సముద్రంలోకి పోయే నీరు ఉప్పు నీటిలో కలిసిపోయే నీటిని తీసుకొచ్చి మీ రాయలసీమ సస్యశ్యామలం చేయాలని, ఈ రాయలసీమ కనుక ఆ పోలవరం పనకచర్లు వస్తే ఒక పచ్చని పైరులా మారుతుంది. ఎందుకంటే కృష్ణా డెల్టాలో ప్రతి సంవత్సరం ఇలా సమృద్ధిగా నీరు వచ్చేటువంటి అవకాశాలు ఉండవు. అటువంటి స్థితిలో ఆ 200 టీఎంసీలు బొల్లేపల్లి రిజర్వాయర్ దగ్గర రిజర్వ్ చేసుకుంటే ఆ కరువు కాటకాలు వచ్చినప్పుడు కష్టకాలంలో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో 80,000 కోట్ల రూపాయలు ఈ రోజు మనం పెట్టుబడి పెట్టినా రేపొద్దున 80 లక్షల కోట్ల ఆస్తి మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ అది. భవిష్యత్తులో ఈ యొక్క రాయలసీమ అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది, ఒక పచ్చని పైరులా మారుతుంది. అటువంటి ప్రాజెక్టుకి మద్దతు ఇవ్వాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక రాయలసీమ బిడ్డగా దాన్ని కూడా వ్యతిరేకించేటువంటి విధానంగా మాట్లాడడం అని అంటే అతని అవగాహన లేకుండా ఏదైతే మిగులు జలాలు నిర్ణయించకుండా, వరద జలాలు నిర్ణయించకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం కాకూడదు అని అంటే ఆయన అర్థం ఏంటంటే ఆ పోలవరం బనకచర్ల పూర్తవుతే ఈ యొక్క రాయలసీమ అంతా సస్యశ్యామలం అవుతుంది. రాయలసీమ సస్యశ్యామలపై పచ్చని పైరులాగా ఉంటే ఇంకా తన ఫ్యాక్షనిజం కానీ, తన రౌడీజానికి కానీ, తన గోండాయిజానికి కానీ ఇక్కడ చెల్లుబాటు కాదు అనేటువంటి ఒక ఆలోచనతోటే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదు, ఎప్పుడు తన చెప్పు చేతల్లోనే ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆయన వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తున్నట్టు. 600 టీఎంసీలు నీరు